మండు వేసవిలో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికల దగ్గర పడుతుండటంతో ప్రతి అంశం రాజకీయ దుమారానికి కారణమవుతుంది. తాజాగా ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయం అంతా వాలంటీర్ల చుట్టూనే తిరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉండడంతో వారి ఓట్లతో పాటు వారు ప్రభావితం చేసే ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. అందుకే అన్ని పార్టీలు ఇప్పుడు వాలంటీర్ జపం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇన్నాళ్ళు వాలంటీర్ వ్యవస్థపై అనేక విమర్శలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కసారిగా ఎన్నికల హామీతో ఎనలేని ప్రేమను కురిపించడంతో రాజకీయంగా మరింత హీట్ పెరిగింది. తాము అధికారంలోనికి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాన్ని రెట్టింపు చేస్తూ 10,000కు పెంచుతామని చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇవ్వడంతో రాజకీయ రగడ మొదలైంది. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు చంద్రబాబు. వాలంటీర్లను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని గుర్తు చేశారు. 2,66,000 మంది వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. జగన్ మళ్లీ అధికారంలోనికి వచ్చేది లేదు. వాలంటీర్లు జగన్ను నమ్మి మోసపోవద్దని చంద్రబాబు చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. మీరు తప్పుడు పనులు చేయొద్దండి. మీకు ఇచ్చే జీతం 5,000 నుంచి 10,000కు పెంచే బాధ్యత మాది. ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలనో దిక్కు తెలియడం లేదు. అవునా కాదా తమ్ముళ్ళు? చూడండి, ఒక మంత్రి ధర్మాన మాట్లాడుతున్నాడు. అసలు వాలంటీర్ వ్యవస్థే లేదంట రాష్ట్రంలో. వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారంట. చేసింది 2%. మళ్ళీ వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు చెప్పినా మీరు రాజీనామా చేయొద్దండి, మీకు అండగా మేము ఉంటామని. అయితే వాలంటీర్లపై చంద్రబాబు ఎన్నికల వరాలు కురిపించడంతో అటు వైసీపీ నుంచి విమర్శల వర్షం కురుస్తోంది. వైసీపీ నేతలు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. వాలంటీర్లకు చంద్రబాబు 10,000 ఇస్తామని అనడంపై జగన్ ఫైర్ అయ్యారు. ఈ విధంగానైనా జగన్ పాలన బాగుందని బాబు ఒప్పుకున్నారని అన్నారు. ఇన్నాళ్ళు వాలంటీర్ల వ్యవస్థపై విషం చిమ్మిన చంద్రబాబు ఇప్పుడు వారికి 10,000 ఇస్తానంటున్నారని ఆయన తెలిపారు. ఎందుకంటే జగన్ పాలనకు మీరిచ్చే సర్టిఫికేట్ ఏముంటుందంటూ జగన్ ప్రశ్నించారు. కొత్తగా ఒక మాట మాట్లాడాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు నిజంగా నవ్వాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాల. ఆ మనిషి నోట్లో నుంచి ఆ మాటలు వింటా ఉన్నప్పుడు మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య కాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట. సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకోనన్నా ఒప్పుకున్నాడు. అటుకైనా సంతోషం. జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది, దాన్నన్నా ఒప్పుకున్నాడు, సంతోషం. ఇదే చంద్రబాబు, ఇదే ఆయన కూటమి మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే భయంకరమైన ద్వేషం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మూటను మోసే వాళ్ళు అన్నాడు, వారి కథ తేలుస్తా అన్నాడు, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు. ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో 4 అడుగులు ముందుకేశాడు. వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు. అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, మాయమైపోతున్నారు అని కూడా అన్నాడు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు. వాలంటీర్లు జగన్ కు అధికార పెగసిస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు. మరి అడుగుతా ఉన్నా, మొన్నటి దాకా ఈ మాటలన్నీ అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము 10,000 ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అని అంటే ఇంతకన్నా సర్టిఫికెట్ నాకేం కావాలయ్యా నా ప్రభుత్వానికి? ఇక వాలంటీర్ల విషయంలో బాబు వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్నటి వరకు వాలంటీర్లపై విషయం చిమ్మిన చంద్రబాబు ఒక్కసారిగా వారిపై ప్రేమ కురిపించడంలో ఏమైనా అర్థముందా అని ప్రశ్నించారు. వాలంటీర్లకు తాము అధికారంలోనికి వస్తే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పడంతో పాటు ₹1,00,000 సంపాదించుకునేలా చేస్తారని చెప్పడం ఎన్నికల జిమ్మిక్కేనని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను తీసేద్దామని అన్న చంద్రబాబు మాటలకు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన యూటర్న్ తీసుకున్నారని సజ్జల ఆరోపించారు. ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు, కాబట్టి వాళ్ళతో ఇప్పించదు, తన మనిషి ద్వారా డోర్ టు డోర్ స్టెప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివ్వద్దు అని చెప్పి తన మనిషి
నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైన అంతకుముందు వీళ్ళేంది గోనె సంచులు మోసే ఉద్యోగమా, ఇళ్ల తలుపులు కొడతారు, ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైనా, రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇదైపోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇదున్నారు వెనక వీళ్ళున్నారన్న, వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడిన ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు? వాలంటీర్లు కాదు జనమైన ఎట్లా మర్చిపోతారు? ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా, 10,000 ఇస్తా, ₹1,00,000 ఇస్తా, ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థని తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్దాల కోరు ఈ రోజుకు మారలేదు. 95లో ఎట్లున్నాడో 2024లో కూడా అట్లే ఉన్నాడు. 14లో ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది.